ఓం నమ శివాయ. నిన్న థర్డ్ డే తిరుపతి ట్రిప్‌లో మేము కాణిపాకం ఇంకా గోల్డెన్ టెంపుల్ 2 కవర్ చేశాము. నేను నైటే చేరుకున్నామనమాట అరుణాచలం. ఇక్కడ స్టే తీసుకున్నాము. మార్నింగ్ 5:00కి లేసి రెడీ అవుతున్నాము. ఇంకా కొంచెం స్లీపీగానే ఉంది. నా ఫేస్ చూడండి. ఇప్పుడు కొంచెం రెడీ అయ్యి మళ్ళీ గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వాలి అందరం కలిసి. మా మమ్మీ, నేను, హారిక అందరం లేచాము. లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుతున్నామనమాట. గిరి ప్రదక్షిణ మేము ఆటోలో అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే శ్రీవారి మెట్లెక్కి మా వాళ్ళందరూ టయర్డ్ ఉన్నారు. వాళ్ళు అన్నారు వెళ్దామని, కానీ మేమే వద్దామన్నాం అనమాట. గిరి ప్రదక్షిణలో మనము 8 లింగాలు దర్శనం చేసుకుంటాం అనమాట. అష్టలింగాలు అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం వెళ్ళబోయే టెంపుల్ ఇంద్రలింగం. నేను ఫస్ట్ టైం అరుణాచలంకి రావడం. గుడి చాలా చిన్న ఉందన్నమాట చూడ్డానికి. ఏంటి ఇంతే ఉంది, ఒక చిన్న సెలార్లా ఉంది ఇంట్లోపలికి వెళ్ళడానికి అనుకున్నప్పుడు లోపలికి వెళ్తే డెప్త్ ఉందన్నమాట దిగుతున్నప్పుడు. సో నాకు వచ్చి కొత్తగా అనిపించింది, బాగుంది టెంపుల్. దాని తర్వాత మేము అగ్నిలింగంకి చేరుకున్నాము. ఇక్కడ చాలామంది దీపం వెలిగించి మొక్కుకుంటున్నారనమాట. సో ఇక్కడ అగ్నిలింగంకి వచ్చాము. ఇది చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్. నెక్స్ట్ యమలింగం అనమాట. యమలింగం చాలా బాగుంటుంది. గుడి పైన ఆర్ట్ వర్క్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం విజిట్ అయ్యేది సూర్యలింగం. నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ యమలింగం. యమలింగం టెంపుల్ చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సూర్యలింగం తర్వాత వరుణలింగం, వరుణలింగం తర్వాత వాయులింగం. నెక్స్ట్ మేము కుబేరలింగాన్ని దర్శించుకున్నాం. కుబేరలింగం అయితే అసలు చెప్పలేము, కళ్ళు సరిపోలేదన్నమాట. 2 కళ్ళు అంత బాగా అలంకరించారు. చాలా బాగుంది, నేను ఎప్పుడు మర్చిపోలేను. తర్వాత మేము దర్శించుకుంది ఈశాన్యలింగం అనమాట. ఈశాన్యలింగం లాస్ట్ అనమాట, అష్టలింగాల్లో లాస్ట్. సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాం డైరెక్ట్గా. అరుణాచలం గుడిలో మెయిన్గా పూజించేది అగ్నిలింగాన్ని అనమాట. నేచర్లో ఒకటైన అగ్నిలింగాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నమలయ్యర్ ఇంకా అరుణాచలేశ్వర అని కూడా పిలుస్తారనమాట ఇక్కడ వాళ్ళు. అరుణాచలం ఎంటర్ అయిన తర్వాత ఆ గోపురం చూడగానే మీకు గూస్బంప్స్ వస్తాయి. అంత పెద్ద గోపురం అనమాట. మనకు తెలిసింది ఏంటంటే, మనం దర్శించుకొని బయటకు వచ్చే టైంకి మనకు తెలిసింది ఏంటంటే అలాంటివి 4 ఉన్నాయి చుట్టూ అని. అండ్ ప్రతి గోపురంకి ఒక పేరు ఉంటుందంట. అందరూ లైన్లో నిల్చుంటే మేము మాత్రం లోపల మండపంలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. కాసేపు గ్రియాకి ఫీడ్ చేయడానికి వచ్చాను నేను. కాసేపు కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ వెళ్దాం అనుకునే టైంకి మజ్జిగ ఇచ్చారనమాట అందరికీ. అది తాగేసి ఇంకా మేము మళ్ళీ మా లైన్లోకి వెళ్ళి నిల్చున్నాము. తీరా మేము ఎంటర్ అయిన టైంకి అభిషేకం జరుగుతుంది, టైం పడుతుంది అన్నారనమాట లోపల. కానీ ఒక 20 మినిట్స్లోనే మమ్మల్ని దర్శనానికి పంపించారనమాట. చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే. లైన్లో మేము చాలాసేపు నిల్చున్నాము. కానీ అక్కడ మాకు ఇది కనిపించింది అనమాట. శివగంగా అంటారంట ఈ ప్లేస్ని. మేము అలా చూస్తూ ఉండిపోయాం చాలాసేపు అక్కడే కూర్చొని. లైన్లో మేము చాలాసేపు నిల్చున్నాం అనమాట. ఒక 2 hours నిల్చుండొచ్చు ఈజీగా. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు కూర్చోడానికి కూడా ఉంటుందన్నమాట. సో అస్సలు ప్రాబ్లం రాలేదు మాకు. అన్నప్రసాదంలో ఫస్ట్ మాకు టొమాటో పచ్చడి, దాని తర్వాత కొంచెం ఆలు ఇచ్చారనమాట, ఆలు కర్రీ అండ్ టొమాటో పచ్చడి. నిజంగా చెప్తున్నాను, అంత మంచి టొమాటో పచ్చడిని ఎక్కడ తినలేదు. నేను అరుణాచలంలో తిన్నంత మంచి అన్నప్రసాదం నేను ఎక్కడ అంత టేస్టీగా ఎక్కడ తినలేదు ఇప్పటివరకు. మా వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందనమాట. మా గ్రియా నాన్నమ్మ తాతయ్యలతో కలిసి కూర్చొని తినేసింది. ఇంకా ఆ ఐటమ్స్తో అన్నిటితో తినేసి కడుపు నిండా, దాని తర్వాత కొంచెం సాంబార్ ఇంకా మజ్జిగతో ఫినిష్ చేసామన్నమాట మేమందరం. ఇక్కడ ఫుడ్ మేము చాలా ఎంజాయ్ చేసాం. మాకు ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము అరుణాచలంలో ప్రసాదం తలుచుకుంటూనే ఉన్నాం అనమాట. అంత టేస్టీగా ఉంది ఇక్కడ. అన్నప్రసాదం తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్అవుట్ చేసేసి రూమ్ కంచికి బయలుదేరాము. సో నెక్స్ట్ వ్లాగ్లో కంచి చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున్న మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.